హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా మంచి మసాలా ఫ్లేవర్తో కొబ్బరి పాలతో ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత మంచి కలర్లో వచ్చిందో. చికెన్ ముక్కలన్నింటికి మసాలా బాగా పట్టి గ్రేవీ కూడా చాలా రిచ్గా ఉంది. కర్రీని కొంచెం వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ముక్క ఎంత క్రీమీగా ఉందో. ఈ వేడి అన్నంలో కొంచెం గ్రేవీ తీసుకొని బాగా కలుపుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో మనకే బాగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని 2 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. నేను ఈ విధంగా కట్ చేస్తానండి. ఈ విధంగా కట్ చేసి ఫ్రై చేసినప్పుడు బాగా ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనిచ్చి నెక్స్ట్ చికెన్ వేస్తున్నానండి. దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు వేసి బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే లిడ్ క్లోజ్ చేస్తే చికెన్లో ఉన్న ఈ వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. మనం వాటర్ వేసే పని కూడా ఉండదు. ఇప్పుడు నేను కొబ్బరి పాలని రెడీ చేసుకుంటున్నాను. సన్నగా తరుగుకొని కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత ఆ వాటర్ వస్తాయి కదా, కొబ్బరి పాలే అంటాము దాన్ని. ఈ విధంగా వచ్చినాయి చూడండి పాలు. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చిందో కదా. కొంచెం బాగా అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి. కొంచెం ఇంకా ఉడకాల్సి ఉందన్నమాట. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా అయిపోవచ్చింది కదా. ఇలా మసాలా నుంచి మంచి ఆయిల్ బయట వచ్చే వరకు కొంచెం సేపు వేయిస్తే కర్రీకి చాలా మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి మెల్లగా కలుపుకుందాం. తర్వాత కొంచెం కారం అండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. కారం వేసిన తర్వాత ఇలా సిమ్లో ఉడికితే కొబ్బరి పాల ఫ్లేవర్ మొత్తం కర్రీలో బాగా కలిసిపోతుందండి. చూడండి ఇప్పుడు మన కర్రీ ఎంత రిచ్గా మంచి కలర్లోకి వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మంచి రెడ్ కారం కలిపిన తర్వాత మంచి కలర్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి చివరగా కొంచెం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి కదా. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నానండి. బాగా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకుంటే ఏంటంటే కర్రీలోకి కొత్తిమీర మసాలా ఫ్లేవర్ అంతా దిగుతుందన్నమాట. మీరు గమనించారో లేదో, ఇందులో నేను టమాటాలు వేయలేదు ఫ్రెండ్స్. నాన్ వెజ్లో ఎప్పుడైనా టమాటాలు లేకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఇప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఏంటంటే చూడండి, కర్రీలోకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇంకాస్త ఇది రోటీలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం అన్నంలోకి కావాలంటే కొంచెం దగ్గర పడేలాగా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రీమీగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ కొబ్బరి పాలతో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా అసలు ఆయిల్ పైకి వచ్చేసి ఎంత రిచ్గా ఉందో కర్రీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అడుగంటకుండా చూసుకుంటా ఉండండి కలుపుకుంటూ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ. అసలు చూస్తుంటేనే చాలా నోరూరుతుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్క మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.